వినయం విజయం రెండు కలిస్తే వినాయక్. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. ఆది సినిమాతో సెన్సేషనల్ డైరెక్టర్ గా తొలి అడుగు వేసి వరుస విజయాలతో సక్సెస్ ని తన ఇంటి పేరుగా మార్చుకున్న మన విజయాల వినాయక్. ప్రస్తుతం అల్లుడి సీన్ సక్సెస్ ని ఆస్వాదిస్తున్నారు క్రియేటివ్ డైరెక్టర్ వినాయక్. మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో స్పెషల్ చిట్ చాట్ చేద్దాం. హాయ్ సార్. మిమ్మల్ని ఫస్ట్ టైం నేను వైజాగ్లో విమాక్స్ థియేటర్లో అక్కడి నుంచి దూరంగా అలా హాయ్ 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 సార్ హాయ్ సార్ అని చేశాను. అంటే ఎప్పుడైనా వినాయక్ గారిని కలుస్తామో అనుకున్నాను. ఫైనల్గా మిమ్మల్ని ఈరోజు సో విల్ స్టార్ట్ విత్ ఇంటర్వ్యూస్. ఓకే, అల్లుడు శ్రీను సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎలాగంటే ఏం లేదు, బాగానే ఎంజాయ్ చేస్తున్నా. అంటే ఒక డెబ్యూటెంట్ యాక్టర్తో వివి వినాయక్ బ్రాండ్ సినిమా తీయడం అంటే ఇట్స్ ఎ రిస్కీ ప్రాజెక్ట్. సో అంటే మీకు ఎలా అనిపించింది ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయాలని? అంటే నేను ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయడానికి ప్రధాన కారణం బెల్లంకొండ సురేష్ గారు. అంటే సురేష్ గారు అబ్బాయి కాబట్టి నేను చేశాను. దాని రీజన్ ఏంటంటే నాకు ఆది సినిమాతో ఫస్ట్ నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంస్థ అది. మళ్ళీ వాళ్ళ అబ్బాయిని హీరోగా పరిచయం చేయడం నాకు తెలిసి ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగి ఉండదు. ఇది ఫస్ట్ టైం జరిగింది. మా ప్రయత్నాన్ని మా సంకల్పాన్ని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నా. అబ్బాయిని కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అబ్బాయి నెక్స్ట్ ఫిల్మ్ బోయపాటి శ్రీనివాస్ చేస్తున్నాడు. అంటే నాకు ఆనందం వేసింది. ఒక డైరెక్టర్కి మళ్ళీ ఒక పెద్ద డైరెక్టర్కి నేను పరిచయం చేసిన హీరో నాకు నచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఉంది. ఓకే సార్. సో అలాగే అంటే స్టార్ హీరోతో డైరెక్ట్ చేయడం వేరు, అలాగే కొత్త హీరోతో డైరెక్ట్ చేసి అది కూడా మంచి సెన్సేషనల్ సక్సెస్ సాధించారు. సో దాని గురించి మీరు ఎలా అంటే కొత్తగా అనిపించిందా లేకపోతే? ఫస్ట్ ఒక 2 days కొత్తగా అనిపించింది నాకు. తర్వాత వెల్ ట్రైన్డ్ ఆ బాయ్. అంటే అందరూ ఎలా అయితే ఇంజనీరింగ్ చదువుతారో, అందరూ ఎలా అయితే MBA చదువుతారో, ఆ అబ్బాయి అలాగే యాక్టింగ్ చదువుకున్నాడు. అంటే దగ్గర 4-5 years మొత్తం ఆల్మోస్ట్ ఒక అమెరికాలో, బాంబేలో, ఇక్కడ వియత్నాం ద బెస్ట్ స్కూల్స్, ఫిల్మ్ స్కూల్స్ ఏమున్నాయో యాక్టింగ్ పరంగా కానీ డ్యాన్స్ పరంగా కానీ అన్ని రకాలుగా ద బెస్ట్ స్కూల్స్లో ట్రైన్ అప్ అయ్యాడు. దాంతో నాకు సెకండ్ డే తర్వాత నాకు అనిపించలేదు ఇంకా కొత్త అబ్బాయితో నేను సినిమా చేస్తున్నాను అనిపించలేదు. జస్ట్ ఒక చైల్డ్హుడ్ కూడా మొత్తం అంతా సినీ ఇండస్ట్రీలో కాబట్టి సినీ ఇండస్ట్రీయే కానీ అబ్బాయికి షూటింగ్స్ ఎప్పుడు వచ్చాడు కాదు. నా సినిమా ఆది సినిమాకి ఒకసారి వచ్చాడు అంతే. దాని తర్వాత మంచి స్టూడెంట్ అబ్బాయి, 90% తెచ్చుకునే స్టూడెంట్. బాగా చదువుకున్నాడు. అక్కడ నుంచి ఇంకా దీనిలోకి వెళ్ళిపోయాడు. సార్, ఇప్పుడు మీరు అందరికీ తెలిసిన విషయమే, బెల్లంకొండ సురేష్ గారు ఆది సినిమాతో మిమ్మల్ని మా అందరికీ పరిచయం చేశారు. మీరు ఇప్పుడు బెల్లంకొండ సురేష్ గారు అబ్బాయి బెల్లంకొండ శ్రీనివాస్ని మా అందరికీ మళ్ళీ పరిచయం చేశారు. సో అంటే ఈ మ్యాజిక్ అంటే ఎలా కుదిరింది సార్? ఎలా కుదిరింది నాకు తెలియదు, కానీ ఇది నాకు తెలిసి ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలా జరగలే. ఫస్ట్ టైం జరిగింది. నిజంగా అదొక రికార్డ్, అదొక మంచి విషయం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అబ్బాయిని నేను ఎంత ధైర్యంగా ఓకే ఐ విల్ డూ, నేను చేస్తాను, చేయగలను, ఎందుకంటే నేను చేయటం ధర్మం గెలుస్తుంది అన్న కాన్ఫిడెన్స్ని ప్రేక్షకులు కూడా ఈ సినిమా బాగుంటుంది, డెఫినెట్గా ఈ సినిమా చాలా బాగుంటుంది అని అంతే ధైర్యంగా ప్రేక్షకులు కూడా దాన్ని ఫస్ట్ షోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇట్ ఈస్ లైక్ బూమ్. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని, అంటే మా అంచనాలకు కూడా ఎక్స్పెక్ట్ చేయని రెవెన్యూ. ఓకే, ఒక పెద్ద హీరోని, ఒక మంచి అలవాటైన పెద్ద హీరోని ఎలా అయితే రిసీవ్ చేసుకుంటారో అలా అవును. సినిమా ఇండస్ట్రీలో మీకు అజాత శత్రువు అని పేరుంది. అంటే అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నార్మల్గా ఒక సినిమా సక్సెస్ అయినప్పుడు జెలస్ ఫీల్ అయ్యారు ఉంటారు, అందరూ ఉంటారు కొంచెం ఇష్యూస్లా, కానీ మీరు అది మెయింటైన్ చేసుకుంటారు. అసలు ఎలా మెయింటైన్? అంటే ఇది ప్లాన్ చేసి మెయింటైన్ చేయటం అలా జరగవండి. అంటే
బేసిక్ మన ఇన్నర్ ఏంటో అదే బయటికి వస్తుంది. దానికి నా తల్లిదండ్రులు మా పిల్లలందరికీ మాకు మమ్మల్ని పెంచిన విధానం అలాంటిది. మాకు అంటే మా నాన్నగారి గురించి నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పా. మా ఊర్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఆయన, మా విలేజ్లో. తండ్రే కదా రోల్ మోడల్ ఏదైనా. అంటే మన చిన్నప్పటి నుంచి ఆయన అందరితో ఎలా మాట్లాడుతున్నారు, అందరిని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, అది చూస్తూ ఉంటాం కదా. అలాగే మాకు వచ్చింది అంతే. సార్ మీ కెరియర్లో 28 మార్చ్ 2002 ఈ డేట్ గుర్తుండిపోయే డేట్, బికాజ్ అది ఆ రోజు రిలీజ్ డేట్. సో మీకు ఆ రోజు ఎలా అనిపించింది సార్? నాకు ఒక వింత చెప్తానండి. బేసిక్ ఫస్ట్ సినిమా తీసిన డైరెక్టర్స్కి ఎవరికైనా ఈ సినిమా ఎలా ఉంటుంది, ఆడుద్దా లేదా, ఇలాగ ఒక 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 రాంటి ఒక భయం ఇంకోటి ఉంటుంది కదా. నాది చాలా, నాకు ఆ భయం లేదు. ఓకే, అంటే ఎందువల్ల సార్? అంటే లైక్ బెల్లంకొండ సురేష్ గారు మిమ్మల్ని అలా అని కాదు, ఎందుకో ఆ సినిమా ఇదొక సమరసింహారెడ్డి, ఇదొక నరసింహనాయుడు అనే ఫీలింగ్ నాకు ఫస్ట్ నుంచి కూడా. నాకు అదే ఫీలింగ్ అనమాట. బ్లాక్ బస్టర్ మన సినిమా, 2002 గ్రేటెస్ట్ హిట్, మన సినిమా బ్లాక్ బస్టర్ కదా అన్నట్టే ఉన్నాను నేను. నా తర్వాత తెలిసింది ఎంత అమాయకంగా ఉన్నా. అంటే ఆ కాన్ఫిడెన్స్, ఆ ధైర్యం అయితే ఇప్పుడైతే లేదు ఖచ్చితంగా. ఆ తర్వాత అనుకున్నా అసలు సినిమా ఏంటి అంత ధైర్యంగా అలా అంత మొండితనంగా అది జస్ట్ అంటే నేను డైరెక్ట్ చేస్తుంటే నన్ను ఎవరో కొత్త డైరెక్టర్ అని అనుకునేవారు కాదు. అంటే బహుశా ఆ ఒక్క మ్యాజిక్ వల్ల ఈ రోజు వివి వినాయక్ ఆ స్థాయికి ఏమో చాలా కాన్ఫిడెంట్ గా 54 days లో తీస్తాం ఆ సినిమా. సినిమా టేకింగ్ చూసినట్టయితే సుమల్ అలా గాల్లో అది అంటే విజిల్స్ కొట్టి థియేటర్ లో ఎంజాయ్ చేసిన సీన్ అది. సార్ అలాగే అంటే ఈ స్థాయికి చేరుకుంటా అని మీరు ముందే ఊహించారా, లేకపోతే ముందే పక్కా ప్లానింగ్తో ఇండస్ట్రీలోకి రావడం జరిగిందా? సో అంటే హానెస్ట్గా చెప్తున్నాను, ఈ స్థాయికి నేను వస్తాను నేనేం అనుకోలేదు, ఈ స్థాయిని నేను ఆశించలేదు కూడా. నేనేంటంటే కేవలం మా ఫ్యామిలీ అందరూ హ్యాపీగా, వాళ్ళ మ్యారేజెస్ అన్నీ హ్యాపీగా సెటిల్ అయ్యి ఉంటే చాలు అనే నేను అనుకున్నా. బహుశా నాకు తెలిసి ఎవరైనా అదే అనుకుంటారు. కాకపోతే ఆ జర్నీలో మనం ఊహించని, అంటే ఇప్పుడు సపోజ్ ఠాగూర్ సినిమా నాకు వస్తుంది నేను చేస్తానని నేను ఊహించలే, అది జరిగింది. అలాగే అసలు ఇప్పుడు నేను పనిచేసిన ఏ పెద్ద హీరోతో నేను కనీసం అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కనీసం ముఖ పరిచయం కూడా లేదు నాకు, అసలు పరిచయం కూడా లేదు. అటువంటిది ఇండస్ట్రీలో ఉన్న అందరు పెద్ద హీరోలతో నేను డైరెక్ట్ చేశాను. ఇవన్నీ మనం ఎలా ఊహిస్తాం, ఒక చిన్నగా అంతే. అంటే నాకు ఒకే ఒక ఆశ మాత్రం ఏముండేదంటే మనకి ఒక మంచి ఒక మ్యాగజైన్స్లోను వాటిలోను మనకి పాపులారిటీ రావాలి, మంచి పేరు కాదు అదొక ఫీలింగ్ అంతే తప్ప. నేను అదే చాలా మంది చెప్తుంటా, నేను ఇంక దేవుణ్ణి ఏం అడగకూడదు, జస్ట్ దండం పెట్టుకుని వచ్చేస్తున్నాను. నిజంగా నాకు అన్నీ ఇచ్చే భగవంతుడాన్ని నేను ఉంటాను తప్ప నేను. కాకపోతే సినిమా అప్పుడు మాత్రం చిన్న స్వార్థంతో సినిమా ఆడాలని మాత్రం నమ్ముకుంటాను. అంటే అసలు ఈ సినిమాల వైపు ఎప్పుడు టర్న్ అయింది సార్ మీకు మనసు? అంటే చిన్నప్పటి నుంచి ఉండిందా ఇంట్రెస్ట్ లేకపోతే? లేదండి, నేను ఫస్ట్ బేసికల్గా మాది సినిమా ఫ్యామిలీ. అంటే నా బ్లడ్ అండ్ ఫ్లెష్ ప్రతిదీ, నేను పుట్టేప్పటికి మాకు సినిమా హాల్ ఉంది. సినిమా పెట్టిన బ్లడ్ అండ్ అంటే నా బాడీలో ఉన్న ప్రతి రక్తబొట్టు సినిమా. సినిమా హాల్ అంటే గుర్తుకొచ్చింది సార్, మీకు చాగోల్లో ఒక సినిమా థియేటర్ ఉంది. ఆ సినిమా థియేటర్కి మీకు ఉన్న అటాచ్మెంట్? అది వినాయక టాకీస్ అని, అంటే మా నాన్నగారు థియేటర్ పేరు నాకు పెట్టారు, నా పేరు థియేటర్ పెట్టలే. విఘ్నేశ్వరుడు భక్తుడు మా నాన్నగారు. ఓకే, ఆ థియేటర్లో ఎక్కువ సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళం. సినిమాకి సంబంధించి సినిమా థియేటర్ ఒకవేళ ఆపరేటర్ రాకపోతే నేను సినిమా వేసేసే అంత తెలుసు సినిమాకి సంబంధించి. సినిమా పిచ్చి.
అక్కడ నుంచి ఇంకా అలాగా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత థియేటర్స్ మావి క్లోజ్ అయ్యేవి చిన్న ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల. సరే ఇంకా అక్కడ నుంచి ఏం చేయాలో తెలీదు. అప్పుడే ఈవీవి గారు మా ఊరు పక్కన దొమ్మేరని, ఆ ఊరు నుంచి ఆయన పెద్ద డైరెక్టర్ అయ్యారు. ఎవరు కూర్చున్నా ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు. సరే అని చెప్పి నాకు చెప్పే కదా ఆ కీర్తికాంక్ష, సరే మనం వెళ్తే మన గురించి ఇలా మాట్లాడుకుంటారు కదా, ఇలా ఏదో అప్పుడు సినిమాలకు మళ్ళీ మొత్తం లైఫ్ అందరినీ మళ్ళీ టేకప్ చేశారు ఆ స్టేజ్ నుంచి. ఆ స్టేజ్ నుంచి టేకప్ చేసి నవ్వు వివి వినాయక్. సార్ ఇప్పుడు అల్లుడు సీను సినిమాలో అల్లుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఒక డెబ్యూటెంట్ యాక్టర్, సమంత గారు ఒక టాప్ మోస్ట్ హీరోయిన్. మరి షూటింగ్ అప్పుడు తిని సమంత గారిని శ్రీనివాస్ని బ్యాలెన్స్ చేయడానికి అంటే మీకు ముందు నుంచి అనిపించిందా తిను చాలా సీనియర్ మోస్ట్, తిను ఇంకా ఫ్రెషర్, మరి వీళ్ళిద్దరికి మధ్యలో ర్యాప్ ఎలా కుదురుతుంది ఏంటి? షూటింగ్లలో ఎందుకు ఫీల్ అవుతాం, అది ఆ ఫీలింగ్ ఉంటే ముందే అనుకుంటాం. అంటే శ్రీనివాస్కి ముందు అంటే కొత్త అది ఉంటుంది కదా సార్ ఇండస్ట్రీ వచ్చినప్పుడు? లేదండి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ధైర్యంగా ఇది ఒప్పించగలని నమ్మకం అంతే. సార్ అలాగే అసిస్టెంట్ డైరెక్టర్గా మీ ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు? ఈవి సత్యనారాయణ గారు అబ్బాయి గారి సినిమాకి ఫస్ట్ నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ అంటే సాంగ్ తీస్తున్నారు. సాంగ్ తీస్తుంటే నేను వెళ్ళిన రోజు సాంగ్ అంతా ఇక్కడ జరుగుతూ ఉంది ఒక లొకేషన్లో. సడన్గా బ్రహ్మానందం ఆయన ఎంటర్ అయ్యారు. వచ్చి ఆయన షాట్లు అవి తీయాలి, అవి మాత్రం వేరే చోటుకి వెళ్ళి గోదావరిలో పెట్టి తీస్తున్నారు. ఏంటి పాట అక్కడ జరుగుతుంది కదా, సడన్గా ఇక్కడికి వచ్చి తీస్తున్నారండి, ఇది అది ఇలాగా కలిసి పక్కన సీను వైట్ల ఉన్నాడు. సీను వైట్లు వచ్చి అసోసియేట్ ఆ సినిమాకి. ఏమన్నా సీన్ గారు ఈ సాంగ్ ఇక్కడ కదా జరుగుతుంది, సడన్గా మళ్ళీ అక్కడికి వెళ్ళలేరు ఏంటండి అని అంటే, సాంగ్లో అలాగే ఉంటుంది తెలియదు అని. అక్కడ నుంచి ఆ తర్వాత అలా ఇట్స్ లెర్నింగ్ ప్రాసెస్. నా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ అయితే అది. సార్ ఆ తర్వాత మళ్ళీ సాగర్ గారితో అంటే ఇండస్ట్రీలో టాక్, సాగర్ గారికి వినాయక్ గారికి ఒక మంచి బాండింగ్ ఉంది, ఇద్దరు చాలా క్లోజ్ అని. సో అంటే ఆయనతో మీ ఉన్న రిలేషన్? సాగర్ గారు నన్నే కాదు, హీఈస్ వెరీ గుడ్, అంటే అద్భుతమైన హ్యూమన్ బీయింగ్. ఆయన నన్నే కాదు, ఆయన అసిస్టెంట్స్ అందరినీ కూడా చాలా బాగా చూసుకున్నారు. కాకపోతే నన్ను స్పెషల్గా నాకు ఇదేంటంటే, నాకు అంటే ఎక్కువ కొంచెం మేబీ మిగతా వాళ్ళు తక్కువ అని కాదు, కానీ ఆయనకి ఎందుకో నేను ఎక్కువ నైట్స్ రైటర్ల దగ్గర కూర్చుని ఆ స్క్రిప్ట్లు అవి ఆ డైలాగ్ వెర్షన్స్ అవి రాయిపించడం ఏమైనా చేస్తుంటే మిగతా వాళ్ళకన్నా నాకు ఎక్కువ అంటే నేను చెప్తే ఆ సీన్ పేపర్ నేను చదివితే ఆయనకి నచ్చేది. ఓకే, అంటే క్లియర్గా మాడ్యులేషన్ అందరూ నేను చదివి వినిపిస్తే నచ్చేది. ఓకే, ఆర్టిస్టులు అందరూ కూడా ఆయన సెట్లో ఆర్టిస్టులు అందరూ కూడా నాకు నేను సీన్ చదివి వినిపించాలని వెయిట్ చేసేవారు. అది ఆయనకు నచ్చి ఓకే అంటే ఫస్ట్ శ్రద్ధగా ఉన్నాడు ఈ అబ్బాయి అని ఎక్కడో వచ్చిన అటాచ్మెంట్ నాతో ఫీల్ అయ్యారు ఆయన. ఓకే, నన్ను ఒక సొంత కొడుకులా చూసుకున్నారు. చాలా అలా అంటే నేను కూడా నా పరిధిలోనే నేను ఉండేవాడిని. అంటే ఆయన ఏదో నాకు చనువు ఇచ్చారు కదా అని ఓవర్ యాక్షన్లు అటువంటివి కాదు. నా లిమిట్స్ నాకు ఉండేవి. నేను ఎవరితో అయినా నేను అది మెయింటైన్ చేసేవాడిని. ఓకే, అంటే గౌరవించబడ్డం రెండు నా విషయంలో నేను రెస్పెక్ట్ అది మాత్రం నేను బాగా పాటిస్తా. నాకు అలా నన్ను ఎవరు సినిమా ఇండస్ట్రీలో నన్ను ఒరే అని పిలిచిన వాళ్ళు ఎవరు లేరు. ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్, నా బిగినింగ్ డేస్లో ఉన్న వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ తప్ప అందరితో నేను అలా ఉన్నా, నాతో అందరూ అలా ఉన్నారు. ఓకే, సరే మీరు చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి ఎప్పుడైనా సినిమా చూసి ఈ సీన్ ఇలా కాదు ఇలా తీస్తే బాగుందని ఎప్పుడైనా అనిపించిందా?
అంటే చిన్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి రావడానికి ముందు ప్రతి వాళ్ళు అలా అనుకుని ఇక్కడికి వస్తారు. అంటే అలాగా సార్, అంటే ఇప్పుడు మీరు అనుకోని అంటే డైరెక్టర్గా అంటే మీకు ఒక ఆ ఆలోచనే మిమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చిందా అని? నేనే కాదు, ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు సినిమా ఫీల్డ్లోకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేద్దామని వచ్చే ప్రతి వాళ్ళు కూడా, ఇదేందో నా సినిమాను కూడా వాళ్ళ సినిమా చూస్తూ బా ఈ సీన్ ఇలా కాదు ఇలా తీస్తే బాగుంటుంది అని అందరూ అనుకునే ఇక్కడికి వస్తారు. మనం ఏదో చేద్దామని ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి వచ్చే అవకాశాలు వాళ్ళకి ఫస్ట్ తీసుకునే వాళ్ళ స్టెప్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అంటే తొందరపడి ఏదైనా నిర్ణయంకి ఒక్కొక్కసారి చాలా తొందరగా చేయాలి, ఒక్కొక్కసారి అసలు తొందరపడకూడదు. ఆ బ్యాలెన్స్ తెలియాలి. ఓకే సార్, అలాగే మీకు నటుడు అవుదామని ఎప్పుడు అనిపించలేదు? యాక్చువల్లీ ఆ పోస్టర్స్ చూస్తుంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా లేదా అన్న డౌట్ అయితే వస్తున్నది. అసలు సూపర్ ఉన్నారు సార్ అందులో. మీకు ఎప్పుడైనా అనిపించిందా నటుడు అవుదాము అని చెప్పి? నాకు అది ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉంటే బెల్లంకొండ శ్రీనివాస్, మన బెల్లంకొండ సురేష్ గారు మధ్యలో ఒక 2 రీమేక్స్ కొన్నారు ఆయన తమిళ్. కొని వినయ్ నువ్వు చెయ్యి హీరోగా అని చెప్పి ఫస్ట్ నన్ను నా కోసం ఆప్ చేసి నాకు చూపించేవారు. నాకు ఇలాంటివన్నీ అంటే నేను ఒక మంచి పొజిషన్లో ఒక గౌరవంగా నేను ఒక డైరెక్టర్గా ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ మళ్ళీ ఇంకొకసారి కెరీర్ స్టార్ట్ చేయడం అవసరం లేదు కదా. అది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ లేదు, అంటే యాక్టింగ్ సైడ్ ఇంట్రెస్ట్ లేదు. అలాగే టాగులో ఒక చిన్న బిట్లో కనిపిస్తారు, అది ఎవరి ప్రోత్సాహం వల్ల? అది చాలా రియల్ గా ఉంటది. మళ్ళీ అసలు మీరు వచ్చుంటే లోపల నుంచి వచ్చి అంటే మా ఫాదర్, నేను నిజంగా చెప్తున్నా, నిజంగా వచ్చుంటే డెఫినెట్ గా ఆ రోజు చిరంజీవి గారు పెళ్లి రోజు, ఆ సీన్ చేసిన రోజు నేను ఊరికే నేను టాగూర్ మధు గారు మేము సరదాగా వెళ్తే ఆయన పెళ్లి రోజు సరదాగా కూర్చుని ఆయన స్వీట్స్ అవి తెచ్చి పెట్టారు తింటాం. వినే ఆ సీను ఎవరు చేస్తున్నారు అది అన్నారు ఆయన. అంటే నాకెవరు ఇంకా నచ్చలేదని ఒక అబ్బాయిని అబిట్స్లో, నేను రోడ్డు మీద వెళ్తుంటే అబిట్స్లో కుర్రోడు కళ్ళజోడు పెట్టుకుని బాగున్నాడు, తీసుకొచ్చి ఆఫీస్కి తీసుకొచ్చి తనతో చేస్తే డైలాగ్ చెప్పలేకపోతున్నాడు. సరే వదిలేసాం. ఇంకా ఫైనలే చేయలేదు, నాకు ఎవరు నచ్చలేదు అని అంటే నువ్వు చెయ్యి, నీ కళ్ళు బాగుంటే నువ్వు చెయ్యి అన్నాను. అంటే నాకు వద్దన్నా అన్నాను. అంటే పక్కన రాజా రవీంద్ర ఉండి లేదు డైరెక్టర్ గారు మీరు చేస్తే బాగుంటుంది అది ఇది అని ఆయన మధు వెళ్ళి షూటింగ్ పెట్టు చేద్దాం అంటే నేనన్నా ఎందుకన్నా ఈరోజు మ్యారేజ్ డే కదా తర్వాత ఎప్పుడు చేద్దాం పర్వాలేదు పెట్టు నువ్వు మళ్ళీ తప్పించుకుంటావు అనే టైప్లో ఆయన సరదాగా వెళ్ళా అని షూటింగ్ పెట్టాక నేను చేశాను, చేస్తే బాగుందంటున్నారు. ఫస్ట్ టేక్ బాగుందంటున్నారు, బాగుందా ఏదో అనుకున్నా అయిపోయిన తర్వాత నాకు మా జిల్లా యాస ఉంటుంది కొంచెం నా స్లాంగ్లో, అది లేకుండా ఉంటే బాగుంటుంది కదా ఇంకా అని డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పిద్దామని అనుకుంటే ఆ రోజు చిరంజీవి గారు డబ్బింగ్ చెప్తూ నువ్వు డబ్బింగ్ చెప్పావా అన్నారు. లేదన్నా వేరే వాళ్ళతో చెప్పిద్దాం, నాది కొంచెం లేదు అందులో ఒక ఇది ఉంటుంది లేదు నువ్వు చెప్పు అని ఆయన దగ్గరుండి చెప్పించారు. నేను చెప్తే బాగుంది అంటున్నారు. అది ఏంటి బాగుందా అంటున్నా నేను. అలాగా అయిన తర్వాత అసలు నా జీవితంలో గొప్ప ఆనందపడ్డ సమయం అంటే ఆ నిమిషం. సినిమా జరుగుతూ ఉంది, అప్పటికే సినిమా హిట్ అని అందరికి తెలిసిపోయింది. థియేటర్లో కూర్చున్న ఆడియన్స్కి సినిమా నచ్చేసింది. కరెక్ట్గా నేను ఆ బుక్ తీసుకుని వస్తుంది. సో థియేటర్ అంతా గుల్లున ఒక ఇది వచ్చింది, నాకు లాగైపోయింది. సార్ మీరు నమ్మరు సార్, మేమైతే ఏకంగా సినిమా థియేటర్ ఠాగూర్ రిలీజ్ అయిన రోజు థియేటర్ కొని మా ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ వీళ్ళందరికీ పంచాం. అన్నగారు అంటే అంత పిచ్చి. అవును, నేనైతే ఫస్ట్ డే చిరంజీవి గారి అభిమానులు కూడా ఎందుకో తెలియదు డైరెక్టర్ అని తెలిసిపోయింది. అంటే నేను చూడగానే ఒక
ఇది వచ్చి థియేటర్ సినిమా అయిన తర్వాత అసలు నేను ఎలాగా సప్తగిరి థియేటర్ దగ్గర నుంచి బయటకు వచ్చి నాకు అర్థం కాల. మొత్తం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న 4 ways మొత్తం ట్రాఫిక్ ఆపేసి నేను ఎవరి కారులోనే ఎక్కా. నన్ను ఫస్ట్ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ తీసుకుని వచ్చి ఓడియన్ థియేటర్లో దాచారు నన్ను. దాచి అప్పుడు వేరే కారు తెప్పించి పంపించారనమాట. అండ్ వన్ ఆఫ్ మై మెమరబుల్ డేస్. సార్ అంటే చాలా గొప్ప రోజు ఆ రోజు. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడం అంటే అదొక అచీవ్మెంట్. అంటే ఏదో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఆస్కార్ సంపాదించినంత ఫీలింగ్ ఉంటుంది. సో మీరు ఆయనతో సినిమా ఓకే అయినప్పుడు అంటే ఎప్పుడు కలిసారు, ఎలా ఓకే అయింది, చిరంజీవి గారిని ఎప్పుడు అప్రోచ్ చేయడం జరిగింది? చిరంజీవి గారు కబుర్ చేశారు నాకు, రాజా రవీంద్రతో వచ్చి ఇలాగ అన్నయ్య కలవాలనుకుంటున్నారని అంటే ఇంటికి వెళ్ళి కలిసి నేను కూడా చిరంజీవి గారు ఫ్యాన్స్ ప్రెసిడెంట్. ఆయన ఇంట్లో ఆయన ముందు చాలా క్లోజ్గా కూర్చుని ఆయనతో డిస్కస్ చేస్తూ ఉంటే నాకు చాలా చాలా బాగా అనిపించింది. అంటే అప్పటికి నేను ఇంకా ఆ సినిమా డైరెక్ట్ చేస్తాను లేదు నాకు తెలియదు, జస్ట్ డిస్కషన్ అంతే. ఆ తర్వాత స్లోగా అంటే నేను చెప్పే మార్పులు, నేను చెప్పే విషయాలు ఆయనకి నచ్చి నువ్వే డైరెక్ట్ చేయని చెప్పేసి అన్నారు. చిరంజీవి గారి సినిమా డైరెక్ట్ చేయటం అంత ఈజీ కాదు. అంటే పాయింట్ టు పాయింట్ వెరీ కీన్ ఉండాలి. అంటే టాప్ కాదండి ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆ సినిమాకి సంబంధించి ఆయన చాలా ఎక్కువ తెలుసు ఆయనకి బాగా. ఆయన ఒక విషయం మనం 100 విషయాలకి సమాధానాలు ఒక చిరంజీవి గారు ఇది అడుగుతారని మనం ఒక 100 పాయింట్లు నోట్ చేసుకుని 100 సమాధానాలు సెట్ చేసుకుని మనం వెళ్తే 101 అడుగుతారు ఆయన. అలాగా చాలా టఫ్. అంటే ఆయన ఒప్పించడం చాలా టఫ్. అందుకే ఆయన సినిమాలు ఆయన ఒప్పుకుని మనసు పెట్టి ఆయన ఓకే అనుకుని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆయనకి. అప్పుడే అవుట్పుట్ బాగా వస్తుంది. అది వచ్చిన సినిమా అయితే చూడండి ఎలా ఆడుతుందో, ఇంకా అన్ని రికార్డులు తుడిచేస్తుంది చూసేస్తుంది. అంటే ఇంకా ఎక్కడికో పడేస్తుంది అంతే. అవును. సార్ అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఒకే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. ఆ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు అందరికీ మైండ్లో తిరుగుతుంది, చిరంజీవి గారి 150th మూవీ వినాయక్. నేను ఇప్పుడు చెప్పిన విషయంలోనే మీకు అన్ని తెలిసి ఉండాలి. మొత్తం అందరికి ఆన్సర్ చెప్తారు. సో మరి సార్ అలాగే మెగా ఫ్యామిలీలో మాక్సిమం అందరినీ డైరెక్ట్ చేశారు, కానీ పవన్ కళ్యాణ్ గారు మిగిలి ఉన్నారు. సో డైరెక్ట్ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే? అంటే చెయ్యాలండి ఆయన స్థాయికి తగ్గ కథ. అంటే ఇవి నేను చెప్తున్నాను, నా జీవితం లేదు, నేను ప్లాన్ చేసింది లేదు, జరుగుతూ ఉన్నాయి యాజ్ ఎ లైఫ్లో. అలాగా అన్నీ వస్తున్నాయి, జరుగుతున్నాయి, వెళ్తున్నాయి. అలా ఎప్పుడు వెళ్తుందో నాకు తెలియదు. అంటే అన్నయ్య గారు బర్త్డేకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ ఏదైనా న్యూస్? ఏమో తెలియదు. అంటే ఆయనకు ఒక పట్టాన్ని ఏది ఈజీగా, అంటే ఇప్పుడు ఏదో సినిమా చేయాలన్నట్టు కాదు కదా. ఎందుకు ఇప్పుడు గబగబా ఇప్పుడు ఏదో సినిమా అలా కాదు కదా. అదొక స్పెషల్ మూవీ. నేను చెప్పాను కదా, ఆయనకున్న 100 ప్రశ్నలకి సమాధానం దొరికిన తర్వాత, ఆయన పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత అది ఉంటుంది ఆ ప్రాజెక్ట్. సార్ మీరు ఒక స్నేహితుడు ఒక మంచి మిత్రుడు గురించి కృష్ణ సినిమా తీశారని టాక్. ఆల్మోస్ట్ నేను తీసిన సినిమాలన్నీ నా ఫ్రెండ్స్వే. అంటే ఫ్రెండ్స్ నా లైఫ్లో వాళ్ళు నాకు ఏదో ఒక రకంగా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు. నేను ఈ స్థితికి రావడానికి కారణమైన వాళ్ళు నేను హార్ట్కి దగ్గరగా ఫీల్ అయిన వాళ్ళు. అలాంతా ఒక 2 సినిమాలు బయట చేసి ఉంటాను తప్పితే మిగతా వాళ్ళందరూ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఇక్కడ ప్రవేశించిన తర్వాత నుంచి నాతో ట్రావెల్ అయిన వాళ్ళు. ఏదో ఒక స్టేజ్లో నేను వాళ్ళ నుంచి ఒక హెల్ప్ పొందినవాడిని. అది మళ్ళీ అలాగే నేను కంఫర్ట్గా కూడా ఉంటాను, నన్ను బాగా చూసుకుంటారు. అంటే నేను ఒక పెద్ద డైరెక్టర్ లాగా నేను బిహేవ్ చేయటం నాకు రాదు. ఎవరో వచ్చి అంటే వాళ్ళు నన్ను ఎక్కడున్నా కూడా నా ప్రొడ్యూసర్స్ ఎలా ఉంటారంటే, డైరెక్టర్ గారు నేను ఫారెన్లో ఉన్నా సరే ఏంటి డైరెక్టర్ గారు టిఫిన్ చేశారా,
డైరెక్ట్ గారు కంఫర్ట్గా ఉన్నారా, మిగతాదంతా వాళ్ళకి అనవసరం. ఓన్లీ సినిమా షూటింగ్ అదంతా కాదు, వినయ్ గారు హ్యాపీగా ఉన్నారా, అంతే. ఆయన కూల్గా ఉన్నారా, ఇది ఇలా చూసుకుంటారు నా ప్రొడ్యూసర్స్. బికాజ్ వాళ్ళు నా ఫ్రెండ్స్. యూ ట్రీట్ దెమ్ లైక్ దట్. నా ఫ్రెండ్స్ వాళ్ళు ఒకలాగా ఉంటాం మేము. నాది ఒక లైఫ్ సార్. అలాగే ఇప్పుడు ప్రతి డైరెక్టర్ కూడా అంటే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి చిన్న చిన్న బడ్జెట్ మూవీస్ స్టార్ట్ చేస్తున్నారు. మరి మీకేమైనా ఆలోచన? నేను చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో చేద్దాం అని ఉంది సార్. అంటే విత్ న్యూ కమర్స్ సార్? అలానే రూల్స్ పెట్టి ఏది చేయలేము సార్ ఇక్కడ. అలా జరుగుతుంది, ఏది జరిగితే అది జరుగుతుంది సార్. వినాయక్ గారి సినిమాల్లో యాక్షన్ మాస్ ఎలిమెంట్స్ లేకుండా సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నేను ప్రతి సినిమా అలాగే మొదలు పెడతా, ఇలాగ వద్దనే మొదలు పెడతా. కానీ అది అలా నా చుట్టూ ఒక చిన్న భయం స్టార్ట్ అవుతుంది. ఆ భయంలోంచి మళ్ళీ అన్నీ వచ్చి అక్కడ కూర్చుంటాయి. లాస్ట్లో యాక్షన్ మాస్ అన్నీ మిక్స్ అవుతాయి. సార్ అంటే ఇప్పుడు ఆది, సాంబా, అదుర్స్, జూనియర్ ఎన్టీఆర్ గారితో చాలా మంచి ర్యాప్. అంటే సినిమాలో ఆ క్యారెక్టర్ చూస్తే ప్రతి క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అందులో అదుర్స్ అయితే చెప్పనవసరం లేదు, చారు, చారి, బట్టు. ఆ కాంబినేషన్ ఇప్పటికీ టీవీలో చూస్తే చాలు, అది చూడాలి అనిపిస్తుంది. అంటే మీరు కూర్చొని దానిపైన ఎక్కువ ఫోకస్ చేసి నెరేట్ చేసి అంటే ఇలా అవుట్పుట్ ఇవ్వాలి అనుకొని వచ్చిందా సార్? లేకపోతే జస్ట్ ఒక సీన్ ఉంది. అంటే కోన వెంకట్ నేను కూర్చున్నప్పుడు ఏదన్నా ఒక డిఫరెంట్గా ఏదైనా చేస్తే బాగుంటుంది, తారక్తో చేస్తే ఒక మంచి లవ్ స్టోరీ, ఏదైనా ఒక మంచి లవ్ స్టోరీ చేయాలి, లేదు ఒక మంచి ఫన్ విపరీతమైన కామెడీ ఉండి ఇలాంటిది ఏదైనా చేయాలి అని అనుకున్నాను. అనుకున్నప్పుడు నాకు ఒక ఐడియా ఇచ్చాడు. వెనే ఇలాగా ఒక బ్రహ్మానందం పూజారి తన దగ్గర అసిస్టెంట్ తారక్, నేను కనెక్ట్ అయ్యా, ఐడియా కనెక్ట్ అయ్యా, ఇది బాగుంది, దీన్ని వర్క్ చేద్దామని చెప్పి ఇంకా అక్కడ నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ స్లాంగ్ కూడా అల్టిమేట్ అసలు అది అన్నీ. నేను ఆ డైలాగ్ నేను చెప్పి వాళ్ళకి సెట్లో నేర్పుతుంటే బ్రహ్మానందం గారు, ఏంటి నువ్వేమో అలా చెప్తున్నావు, అది అలా వస్తుందో రాదని టెన్షన్ వస్తుందో అనేవారు. ఇట్స్ వన్ ఆఫ్ బెస్ట్ ఫిల్మ్ అండి అది. అంటే ఎంతమంది చెప్తారో రోజు బయటికి వెళ్ళినా కూడా, మొన్న తారక్ మేము కలిసినప్పుడు అదృష్టం చేద్దామన్నాను అంటే సరే దాని మీద కొంచెం మైండ్ పెట్టాము. కొంత బాగా వచ్చింది, తర్వాత మళ్ళీ అంత బాగా పక్కన పడేసి మళ్ళీ మళ్ళీ వినాయక్ గారు మళ్ళీ క్యామియో ఇచ్చారు. అది గొడవ తారక్ గారు నువ్వు రావాలి, నువ్వు చెయ్యాలి, లేకపోతే నేను వెళ్ళిపోతాను. ఎక్కడ మేము రష్యాలో ఉన్నాం, నేను వెళ్ళిపోతా షూటింగ్ నుంచి, నువ్వు ఎందుకు చెయ్యు అని చెప్పి మొండిబొట్టు పట్టాడు. పడితే సరే అని ఒక షాట్ చేసాను. మీరు చేసిన మూవీస్ అన్నిట్లో మీకు చాలా ఇష్టమైంది, ఎక్కువసార్లు చూసింది ఏంటి సార్? అంటే నాకు ప్రాణప్రదమైన సినిమా అయితే ఆది అండి. ఆది అంటే అది దానిలో ఇట్ ఇస్ అది అంత నాది, దర్ ఇస్ నో షేర్. అంత మంచి అంటే నాకు ఇష్టం చాలా. దాని తర్వాత ట్యాగూర్. అంటే ఒక మేబీ ఇట్ ఈస్ ఎ రీమేక్, బట్ అంటే దాన్ని అలాగా ప్రేమించి తీసిన సినిమా. అంటే ఆ విషయం అంత మంచి విషయం. దాని తర్వాత లక్ష్మి నాకు చాలా ఇష్టమైన, అందులో ఒక చాలా హార్ట్ టచింగ్ సీన్స్ ఉంటాయి. అంటే ఒక అన్నదమ్ములు రిలేషన్షిప్, ఒక సిస్టర్ అండ్ బ్రదర్, అవి చాలా బాగుంటాయి. బాగా మెయింటైన్ చేస్తూ క్యారీ చేస్తూ వెళ్తున్నాను. చాలా నేను ఎప్పుడు వచ్చినా అంటే నిజ జీవితాల్లో కూడా అలాంటి స్టోరీలు జరుగుతాయి. మంచి గొప్ప క్యారెక్టర్ అది. ఒక అన్నయ్య పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. అది ఒకటి నాకు బాగా ఇష్టమైన సినిమా. అందులో మళ్ళీ బెస్ట్ సీన్ అంటే వేణుమాధవ్ గారు అక్క అది వేణుమాధవ్కి నంది వచ్చింది ఆ సినిమాకి. అది కూడా టూ గుడ్ సీన్స్ సార్. అసలు మోస్ట్లీ అన్ని రియాలిటీకి దగ్గరగా హార్ట్ టచింగ్ గా ఉంటాయి ఇప్పుడు చెప్పినవన్నీ సార్. అలాగే తర్వాత అదర్స్ నేను ఛాలెంజింగ్ గా అంటే ఒక టాప్ నాచ్ ఒక మాస్ హీరోని తీసుకొచ్చి ఆ క్యారెక్టర్లో దాన్ని ఒప్పించడం అనేది ఇట్స్ ఛాలెంజింగ్. నాకు చాలా పెద్ద ఛాలెంజ్ అది.
దాని తర్వాత నాయక్ కానివ్వండి, కృష్ణ, మంచి సినిమాలు ఇవన్నీ. మళ్ళీ అల్లుడు సీను అంటే మళ్ళీ ఛాలెంజింగ్గా ఒక కొత్త అబ్బాయిని మనం ఒక ఒప్పించాలి అనే ఒక ఛాలెంజింగ్ సినిమా ఒప్పించారు. అండ్ అల్టిమేట్ సూపర్ హిట్ అయింది అది. సార్ బద్రీనాథ్ సినిమాకి ఏకంగా ఆ సెట్ గుడి సెట్ అలా ఐ మీన్ వేసి చాలా రియల్గా చూపించడం అంటే అది ఎలా సాధ్యమైంది సార్? అంటే అల్లు అరవింద్ గారు అంటే అరవింద్ గారికి బన్నీకి కూడా ఎప్పటి నుంచో ఆ కథ మీద బాగా ఇది ఉంది. నాకు చాలా నచ్చింది. అరవింద్ గారు దాన్ని ఇంకా అంటే అకౌంట్ చూడకుండా అంటే ప్రతిదానికి ఓకే చెప్పేవారు. అంటే ఊరికే ఆ కథ విని ఆయన స్పెండ్ చేయండి, ఓకే ఆ సెట్ ఇక్కడ వేద్దాం కాదు అక్కడే వేయండి, ఒరిజినల్ దీని కింద చేయండి అంటే నిజానికి చాలా శ్రమతో కూడుకున్న సినిమా అది. ఎంత శ్రమ అంటే అది చెప్పలేనంత శ్రమ, అంత శ్రమ పడ్డాం. అది ఎక్కడో ఆ సినిమాకి సెకండ్ హాఫ్లో ఆ కామెడీ ట్రాక్ లేకుండా ఉంటే బాగుండేదేమో అని నేను ఫీల్ అవుతా. ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, మంచి విషయాలు చాలా ఉంటాయి, విజువల్ ఫీస్ట్గా ఉంటుంది. ఆ కామెడీ ట్రాక్ లేకపోతేనేమో సినిమా లెంగ్త్ తక్కువ అయిపోతుంది. సెకండ్ హాఫ్ చాలా చిన్న సెకండ్ హాఫ్. ఆ కామెడీ ట్రాక్ దానివల్ల పెట్టాము. అదేమో ఒక కథ నడుస్తూ ఉంటే టక్కున అది అడ్డంగా వచ్చేది. దాంతో కొంచెం ఆ సెకండ్ హాఫ్ చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఓకే, దాంతో మేము అనుకున్న రేంజ్ రాలేదు కానీ బట్ ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంట్. అంటే దానివల్ల ఎవరు దెబ్బతినిపోలే. ప్లస్ అల్లు అర్జున్ మళ్ళీ స్టార్ అయ్యారు, మలయాళం అందరికీ నచ్చేసింది. బన్నీ సినిమాకి బాగా నచ్చారు అల్లు అర్జున్. ఇప్పుడు ఏకంగా ఇప్పుడు కూడా సూపర్ స్టార్. అంటే మంచి మేకింగ్ ఉన్న సినిమా. అండ్ మీరు చెప్పినట్టు విజువలైజేషన్ కూడా బాగుంది, చూడడానికి చాలా బాగుంది. సార్ అలాగే మొత్తం అందరూ కొత్త వాళ్ళతో సినిమా తీసే ఆలోచనలు ఉన్నాయా? ప్రస్తుతానికి అయితే ఏం ఆలోచించట్లేదు. ఒక 1-2 months హ్యాపీగా ఉండాలని, ఈ హిట్ ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటా. అలాగే సార్ మీ చైల్డ్హుడ్ అంతా ఎలా వచ్చింది? అంటే మా ఊర్లోనే, మా చాగల్లో, మా ఇంట్లోనే హ్యాపీగా అంటే చదువుకుంటాం, రావడం, చిన్నప్పటి నుంచి మూవీస్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తాం అంతే. సరే, ఇప్పుడు అంటే సినిమా చూడకపోతే ఏదైనా మిస్ అవుతారా? అంటే సినిమా చూడకపోతే మీరు అది మిస్ అవుతారు బ్లాక్మెయిల్ కాదు. బట్ చక్కగా ఇది ఒక స్క్రీన్ మీద, ఒక పెద్ద స్క్రీన్ మీద చూస్తే ఇది ఒక ఏ సినిమాలోనూ ఎక్కడా లేని ఒక మంచి విజువల్ ఫీస్ట్. ఇది మంచి మంచి లొకేషన్స్, ఇవన్నీ కూడా చాలా కష్టపడి తీసాం. సరదాగా లొకేషన్స్ అవన్నీ కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. బెస్ట్ థింగ్ ఏంటంటే 2 గంటల సేపు నవ్వుకుంటారు, ఫస్ట్ హ్యాపీగా నవ్వుకుంటారు. మంచి విజువల్ ఫీస్ట్ ఉంటుంది, మీరు ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో వెళ్తే. సో మీరు తప్పకుండా మూవీకి వెళ్ళండి, చూడండి, ఫ్యామిలీ మొత్తం పట్టుకెళ్ళి చూడాలి తప్పకుండా, ఎందుకంటే సార్ చెప్పారు కాబట్టి యూ హ్యావ్ టు వాచ్. సో మరి మా 99 viewers-కి ఏదైనా మెసేజ్లు మేము అనుకున్న మా సంకల్పాన్ని మీరు గెలిపించినందుకు మీ అందరికీ ఈ 99 TV ద్వారా మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, అంత టైం స్పెండ్ చేసినందుకు. నాయక్ తూ హై लब నాయక్ तुझसे दिल ढोलक दिल दंदन दन बीट मारे. ప్రియా, మనం అయితే వినాయక్ గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాం. మీరు కూడా చూసి ఆనందించారనుకుంటున్నాను. సో కీప్ వాచింగ్ 99 TV. సైనింగ్ ఆఫ్ విజయ్ వంశ్, ప్రియా, బై బై. నాయక్